ఆకలిలో ఎంతటి గొప్పవారైనా విచక్షణను కోల్పోతారు. వ్యాసుడే దీనికి ఉదాహరణ, దానికి ఎవరు అతీతులు కారు. సకల విద్యలకు గురువైన వ్యాసుడు 10,000 మంది శిష్యులతో కాశీనగరంలో భిక్ష కోసం ఇల్లిల్లు తిరిగడు రోజంతా. ఒక బ్రాహ్మణ స్త్రీ వండుతున్న అన్నది, మరొక స్త్రీ మళ్ళీ రండి అన్నది. దైవ కార్యం పూర్తి కాలేదని ఒకరు, తలుపులే తెరవలేదు ఇంకొకరు. అన్నపూర్ణకు ప్రియమైన పుణ్య స్త్రీలు. కానీ ఏ ఇంటిలోనూ భిక్ష దొరకక వ్యాసుడు చాలా బాధపడ్డాడు. సకల విద్యలకు గురువైన వ్యాసుడు ఇంటి ముందుకు భిక్ష కొరకు వస్తే, కాశీలోని పుణ్య స్త్రీలు ఇంటి ముందు ఆవు పేడతో అలికి ముగ్గు వేసి మధ్యలో నిలబెట్టి, గంధము పూలు కాళ్ళకు సమర్పించి, బంగారు పళ్ళెంలో భిక్ష పెట్టేవారు. ఇలాంటి పుణ్య స్త్రీలు భిక్ష పెట్టలేదని ఉదయం లేవగానే ఎవరి ముఖం చూశానో అని అనుకున్నాడు వ్యాసుడు. సూర్యాస్తమయం కావడంతో ఆ రోజు ఉపవాసమే అనుకున్నాడు. మరుసటి రోజు కూడా భిక్ష దొరకక కోపం వచ్చిన వ్యాసుడు భిక్ష పాత్రను వీధిలో విసిరికొట్టి, కాశీ ప్రజలందరినీ శపించబోయాడు. 3 తరాల వరకు ధనము లేక మోక్షము విద్య లేకుండా పోదురుగాక అని శపించబోయే వేళ ఆకలే ఆలోచనను మించినది. పార్వతీదేవి ముత్తైదువ వేషంలో ఒక ఇంటి ముందు నిలిచి, ఓ మునీశ్వరా అని మందలించింది. ఇలా కోపపడటం నీకు మంచిదా? కొద్దిపాటి అన్నంతో మునులు కూరగాయలు దుంపలు తిని, రోళ్ళ దగ్గర పడిపోయిన బియ్యం ఏరుకుని జీవితం గడుపుతారు కదా.
కలిసి మాత్రమే భోజనం అని తన వ్రతం చెప్పాడు వ్యాసుడు. అందరికీ సరిపడా భోజనం ఉంది అని హామీ ఇచ్చింది పార్వతి. స్నానం చేసి శిష్యులతో కలిసి వెళ్ళాడు వ్యాసుడు. పార్వతీదేవి వారందరికీ ప్రేమతో భోజనం వడ్డించింది. ఆకలిలో ఎంతటి గొప్పవారైనా విచక్షణను కోల్పోతారు. వ్యాసుడే